హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజు అయితే మన వీడియోలో చికెన్ యమ్మీ బిర్యానీ, అది కూడా దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందైతే చికెన్ తీసుకొచ్చి ఇలా ఫ్రెష్గా వాష్ చేసేసి గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పెరుగు, పసుపు, కారం, ఉప్పు, అలానే ఏమైనా మసాలా దినుసులు కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేను ఇది వచ్చేసి చాలా సింపుల్ వేలో చెప్తున్నాను. పర్టికులర్గా అవే ఉండాలి ఇవే ఉండాలి అని కాకుండా మన దగ్గర ఏముంటే ఆ వాటితోటే వేసేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసాను. గరం మసాలా వచ్చేసి తర్వాత వేస్తాను. ఇలా మ్యారినేట్ చేసుకొని మనం నైట్ అయినా చేసుకొని మార్నింగ్ చేసుకోవచ్చు బిర్యానీ, లేదంటే మార్నింగ్ నానబెట్టుకుంటే మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు. ఇప్పుడైతే కొద్దిగా ఇప్పుడే ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నిమ్మరసం వేస్తున్నాను. నేను మసాలా దినుసులు అంటే దాల్చిన చెక్క, కొన్ని లాలిక్కాయలు, ఇంకా అలానే బిర్యానీ ఆకు వేసాను. ఇక నేనైతే కనుక నైట్ అయితే నానబెట్టే అంత టైం ఉండదు మనకి. ఇప్పుడే నానబెట్టాను. హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా కూడా బాగానే నానిపోతుంది, బాగా మ్యారినేట్ అవుతుంది. ఈ బిర్యానీ చేయాలి అనుకున్నప్పుడు రైస్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకోవాలి. మనం కుకింగ్ వీడియోస్లో చూస్తాం కదా, వాళ్ళు పర్టికులర్గా కుకింగ్ ఛానల్లే రన్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ ఇంగ్రీడియంట్స్ వేయాలి, ఆ ఇంగ్రీడియంట్స్ వేయాలని మనకు చూపించడం కోసమైనా వాళ్ళన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని మరీ వేసుకుంటారు. అవన్నీ వేసుకుంటేనే సేమ్ టేస్ట్ వస్తుంది, లేదంటే రాదా అంటే కానే కాదు. మనం ఎలా చేసుకున్నా మనసు పెట్టి చేసామంటే ఆటోమేటిక్గా టేస్ట్ అనేది సూపర్గా వచ్చేస్తుంది. నేనైతే కనుక ఎప్పుడు అసలు దేనికి కొలతలు ఉండవండి, అన్నీ కూడా ఉజ్జాయింపుగా వేసేసుకుంటాను. ఇప్పుడు ఇందులో వేసే రైస్ కూడా అలానే ఉజ్జాయింపుగానే వేస్తాను. మీరు స్పైసీగా కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే పిల్లలు కూడా తింటారు కాబట్టి చాలా తక్కువ కారం వేస్తాను. ఇంకా అలానే మసాలా పౌడర్స్ అన్నీ కూడా చాలా తక్కువ వేసి చేస్తాను. ఇక దమ్ బిర్యానీ అంటే ఖచ్చితంగా కావాల్సింది పుదీనా, ఇంకా అలానే ఇలాగ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. వీటిని ఇంకా కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే కొంచెం వరకే ఫ్రై చేశాను. ఇక రైస్ అయితే ఆల్రెడీ నానబెట్టేసి ఉంచుకున్నాను. మేమైతే ఒక 2 గ్లాసెస్ అయితే 2 పూటలకు వస్తాయి. ఇంకా అందుకే 2 గ్లాసెస్ వేసాను. రైస్ వండడానికి వాటర్ ఎంత కావాలో మనకి తెలుస్తుంది కదా, ఎందుకంటే డైలీ సేమ్ వేలో చేస్తాము. రైస్ ఎలా చేస్తామో అదే వేలో ఇది కూడాని. ఇంక ఈ వాటర్లో వచ్చేసి కొన్ని మసాలా దినుసులు సేమ్ అలాగే మన బిర్యానీ సరుకులు ఉంటాయి కదా అవన్నీ వేసేసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే పుదీనాని రెడీ చేసుకుందాము. వేసవకాలం కాబట్టి కొత్తిమీర అయితే అసలు దొరకట్లేదు. దొరికినా కూడా చాలా అంటే చాలా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. నేను అందుకే తీసుకోవడమే మానేశాను. దన్నుకైతే ఈ పుదీనా పని వాడికి పెట్టాను, లేదంటే మొత్తం బొమ్మలన్నీ వేసేస్తున్నాడు రూమ్ అంతాని. ఇక వాడికైతే పుదీనా ఇచ్చేసి కట్ చేయమని చెప్పాను. వాడికి కూడా వస్తుంది ఇలాగా కట్ చేయడం అనేసి. భలే సరదాగా నాతో చిట్ చాట్ చేస్తా అలాగా పుదీనా ఆకులనైతే మెల్లిగా వాడికి వచ్చి రానట్టుగా తెంపుతూ ఉన్నాడు. ఇక వాడు చెంపేటప్పటికి సాయంత్రం అయిపోతుంది. ఇంకా నేను కూడా హెల్ప్ చేసి ఎలా అయితే కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు ఈ పుదీనానైతే మంచిగా సాల్ట్ కానీ లేదంటే ఉత్తినే కానీ వాటర్ వేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించే బిర్యానీ అయితే అసలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఒక 1 అవర్ టైం ఉంటే సరిపోతుంది. ఎవరైనా చుట్టాలు వచ్చారు అనుకున్నా లేదంటే బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా చేసేసుకుంటారు. ఇది పుదీనా అయితే వాటర్లో వేసేస్తున్నాను. నేనైతే కొంచెం నిమ్మకాయ హాఫ్ అనుకోండి కట్ చేసేసి ఇలా స్లైసెస్గా ఈ వాటర్లో వేసాను. ఇంకా ఆరెంజ్ ఉంటే ఆరెంజ్ కూడా స్లైసెస్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ యూనిక్గా ఉంటుంది. నేను అదే అంటున్నాను కదా, బిర్యానీ అంటే పర్టికులర్గా ఇవే ఉండాలి అవే ఉండాలి అది ఏమీ లేదు. మన ఇంట్లో ఏముంటే అవి వాటితో వేసుకుని చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. వాటర్ అయితే మొత్తం చాలా వరకు బాయిల్ అయిపోయింది. మనం కొంచెం ఎక్కువసేపే మరగనివ్వాలి, ఎందుకంటే ఈ మసాలాల్లో ఉన్న అది ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి దిగాలి కాబట్టి. చెప్పనే లేదు కదా, ఈ వాటర్లో నూనె కూడా వేసుకోవాలి. ఇందాక చికెన్లో కూడా నూనె వేసాను, నేను చెప్పడం మర్చిపోయాను. ఆల్రెడీ ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నది ప్యాన్లోనే ఈ చికెన్ అనేది వేసేసుకుంటున్నాను. చాలామంది అయితే దమ్ బిర్యానీ అంటే ఇలా పచ్చి చికెన్ వేసేసిన వెంటనే పైన ఉడికించిన రైస్ వేసేసి దమ్ పెట్టేస్తారు. నాకైతే అసలు ఆ వేలో ఇలా పచ్చి చికెన్ పెట్టేసి రైస్ వేసేసి పెట్టడం అనేది అస్సలు ఇష్టం ఉండదు అనమాట.
అందుకే నేను ఎప్పుడు కూడా చికెన్ని ఒక 70% వరకు కుక్ చేసుకుంటాను. అలానే రైస్ని కూడా 70% వరకు కుక్ చేసుకుంటాను. ఇప్పుడైతే మన రైస్ అయిపోయింది. ఇలాంటి జాలీ లాంటిది ఉంటే కనుక అందులోకి వేసేసుకొని కొంచెం డ్రైన్ అవనివ్వండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో, 70% వరకు అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి చికెన్ కూడా ఇప్పుడు ఉడుకుతూ ఉంది. నా కర్రీస్ అన్నీ కూడా కారం ఉండవన్నమాట, చాలా తక్కువ కారం ఉంటాయి. అలానే సాల్ట్, ఆయిల్ కూడా చాలా తక్కువ వేస్తాను. ఏదో ఇప్పుడు ఆయిల్ వేస్తే బ్రైట్గా కనిపిస్తుంది, టేస్ట్ కూడా ఇంకా ఎక్కువ వస్తుంది అనేసి చాలామంది ఆయిల్ ఎక్కువ వేసేసుకుంటూ ఉంటారు. చాలా వరకు అవాయిడ్ చేసేయండి. ఆయిల్, సాల్ట్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదన్నమాట. ఇక ఇలా ఉడుకుతున్న చికెన్లోకి కొంచెం చికెన్ అంతా బాగా అయిన తర్వాత పుదీనా, ఇంకా అలానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను. టమాటో అనేది వేసుకోవడం వేసుకోకపోవడం ఆప్షనల్. అది కొంచెం గ్రేవీగా థిక్గా ఉండాలి అనుకుంటే టమాటో కూడా వేసుకోండి. ఇదైతే మ్యాండేటరీ ఏం కాదు అసలు. ఇక లాస్ట్లో చికెన్ అంతా ఉడికిపోయింది అనుకున్నప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకోండి. టేస్ట్ అయితే చూసుకోండి ఇప్పుడేని, సాల్ట్ అంతా కూడా సరిపోయిందా లేదా అనేసి లాస్ట్ని ఒకసారి చూసేసుకొని ఇంక ఇలా ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని డైరెక్ట్గా ఈ చికెన్ అంతా కూడా అందులో వేసేసుకోవాలి. నేనైతే పర్టికులర్గా ఎలా చేస్తున్నానో ఎగ్జాక్ట్గా అదే కుకింగ్ ఛానల్స్ వాళ్ళు చూపించేలాగా చూపించడానికి నా దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ కూడా లేవు. నేను నార్మల్గా నాకు తోచినట్టుగా నేనే వీడియో తీసేస్తూ ఉంటానన్నమాట. ప్లస్ అంత టైం కూడా ఉండదు ఎక్కువ. ఇక వచ్చే సెలవు రోజుల్లోనే ఇలా మనం ఏదైనా స్పెషల్గా చేసుకోవాలి అంటే ఫాస్ట్గా చేసుకోవాలి, మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి కదా, అందుకే నేను ఇలా చూపించేస్తున్నాను, ఏమనుకోకండి. ఇప్పుడైతే ఆల్రెడీ మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదా, ఈ రైస్ని అయితే ఇలా ఒక లేయర్ లాగా వేసుకోండి. కొంతమందికి బిర్యానీ ఉత్తినే తినడం ఇష్టం ఉండదు. సేరువా టైప్ కానీ లేదంటే రైతా లాగా, గ్రేవీ లాగా ఏదోటి చేసుకొని దాంతోపాటు తింటారు. మా ఇంట్లో అయితే కనుక మేమైతే ఉత్తినే తినేస్తాము, ఇంకా సైడ్స్ ఏమి కూడా పెట్టుకోము. ఇంక ఇప్పుడు వచ్చేసి రైస్ మీద ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొంచెంగా నెయ్యి వేసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే డెఫినెట్గా కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు, లేదంటే వేస్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దమ్ బిర్యానీకి చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ని ఇచ్చేది పుదీనా లేకుండా మాత్రం బిర్యానీ చేయకండి. ఇప్పుడు ఇంకా కొంచెం రైస్ ఉంది కదా, దాన్ని కూడా లాస్ట్ ఇంకో లేయర్ లాగా వేసేసుకోండి. మీరు చికెన్ని బట్టి రైస్ వేసుకోండి. చికెన్ తక్కువ ఉందనుకో రైస్ ఇంకా ఎక్కువ వేసుకున్నా మనకు అంత పీసులు ఉంటావు కాబట్టి తినడానికి ఎక్కువ రైస్ వేసుకోవద్దు. మీరు ఎంతైతే అనుకుని వేసుకున్నారో మీకు సరిపోతుంది ఆ పీసులకి అనుకున్నంత రైస్నే వేసుకోండి. ఇప్పుడైతే సేమ్ ఇందాకలాగానే ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, పుదీనా ఇవన్నీ యాజ్ యూజువల్గా వేసేసుకోవాలి. కొంతమంది అయితే బిర్యానీ అంటే అసలు ఎంత పెద్ద పనిలాగా అనుకుని చేస్తారనమాట. మనం చాలా సింపుల్గా ఇలా ఏదో కూర చేసేసుకున్నట్టుగా ఈజీగా చేసుకున్నామంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఈసారి అయితే వీలైతే నేను చేసిన పద్ధతిలో మీ దగ్గర ఉన్న మీ వంటింట్లో ఉన్న ఐటమ్స్తో మాత్రమే బిర్యానీ చేయండి. టేస్ట్ బాగోకపోతే నన్ను అడగండి. ఇక లాస్ట్లో మంచి టిప్ ఏంటంటే, చాలామంది దమ్ కోసం మైదా అని లేదంటే క్లాత్లని అవని ఇవని పెడతారు. నేను అవి ఏం పెట్టను. బరువు కోసం పైన ఇలాగ కుక్కర్ పెట్టుకుంటాను అనమాట. అసలు దమ్ బిర్యానీ అంటే ఏంటండి, ఆవిరి అనేది బయటికి రాకోకుండా ఆపాలి. దానికోసం మనం మైదాలు అవి యూజ్ చేయక్కర్లేదు, ఏదో ఒక బరువుది పెట్టుకోవాలి. కుక్కర్ అయితే బరువుగా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక ఈ బిర్యానీ వచ్చేసి 25 నుంచి 30 నిమిషాలు గిన్నెని అటు ఇటు జరుపుకుంటూ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఒకసారి ఇలా గరిటెతో అని చూస్తే మీకు కింద అడుగు అంటుతుందో లేదో తెలుస్తుంది. ఇంకా అడుగు అంటుతుంది అనుకున్నప్పుడు ఆఫ్ చేసేసుకోండి. ఇక అంతే, మన యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా రెడీ అయిపోయింది. వావ్, టేస్ట్ అదిరిపోతుంది ఇప్పుడు ఇంకా.